ఉమ్మడి శ్రీకాకుళం 2019లో వైసీపీకి కంచుకోటగా మారింది. ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్, తమ్మినేని సీతారాం, సిదిరి అప్పల్రాజు లాంటి వాళ్లు విజయబేరి మోగించి జగన్ రెడ్డికి అండగా నిలిచారు. ఇప్పుడు మాత్రం సిక్కోలులో ఒక్కో నేతది ఒక్కో వింత బాగోతం. అవినీతి, ఇష్టానుసార ప్రవర్తనతో వాళ్లు వైసీపీ పరువును బజారుకిచ్చుతున్నారు. తమ్మినేని సీతారాం, సిదిరి అప్పల్రాజు కుటుంబాలు ఇప్పుడు ఊచలు లెక్కబెట్టే పరిస్థితి వచ్చింది. నిన్నటి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వాళ్లు చేసిన పనులు ఇప్పుడు జిల్లాలో వైసీపీ పట్ల జనంలో వ్యతిరేకతకు కారణమవుతోంది. అప్పల్రాజు ఇప్పటికే జైలుకు వెళ్లిపోగా రేపో మాపో తమ్మినేని అరెస్ట్ అవుతారన్నది కాదనలేని సత్యం. ఇక ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ మ్యాటర్స్ వైసీపీని రచ్చకీడ్చాయనే చెప్పుకోవాలి. దీంతో శ్రీకాకుళం పార్టీ యూనిట్ పేరు చెబితేనే అధినేత జగన్ రెడ్డి ఎగిరెగిరి పడుతున్నారట. మొత్తాన్ని మార్చేసి కొత్త ఇన్ఛార్జీలను పెట్టుకునే ఆలోచనలో ఆయన ఉన్నారని విశ్వసనీయ సమాచారం. 2024 ఎన్నికల తర్వాత జిల్లాలో వైసీపీ పార్టీని సమన్వయం చేసే బలమైన నాయకత్వం లేకపోవటం, అంతర్గత విభేదాలు, వర్గ రాజకీయాలు పార్టీ పునర్నిర్మాణానికి అడ్డంకిగా మారుతున్నాయి. ఇదే సమయంలో కీలక నేతలు వివిధ కారణాలతో వార్తల్లో నిలవటం కూడా పార్టీకి ఇబ్బందికర పరిస్థితులను తీసుకొస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మాజీ స్పీకర్, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం పేరు భూ వివాదానికి సంబంధించిన కేసులో రావటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సుమారు 4 కోట్ల విలువైన భూమికి సంబంధించిన వ్యవహారంలో అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందనే ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ ఆరోపణలను చట్టపరమైన విచారణలో అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేయగా తమ్మినేని సీతారాం ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో తమ్మినేని సీతారాం రాజకీయ భవిష్యత్తుపై కూడా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆయన శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. భవిష్యత్తులో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఆయన కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్ను ఆముదాల వలస అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దించాలని కుటుంబం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతోన్న సవాళ్లు ఒక్క తమ్మినేని సీతారాంతోనే పరిమితం కాలేదు. టెక్కలి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. మరోవైపు పలాసలో మాజీ మంత్రి సీదరి అప్పల్రాజు కుటుంబం కూడా ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద ఘటనతో వార్తల్లో నిలిచింది. కుమారుడిని కాపాడేందుకు వేరే కుర్రాడిని కేసులో ఇరికించిన అప్పల్రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక జిల్లాలోని కీలక నేతలైన మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ఆయన సోదరుడు కృష్ణదాస్ లాంటి వాళ్లు వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు. తమ పేరు చెడిపోకుండా చూసుకునేందుకే వాళ్లు ప్రయత్నిస్తున్నారు. వారి వల్లనే పార్టీ పరువు కాస్తైనా నిలబడుతోందని సిక్కోలు వైసీపీ జనం చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లోనే జగన్ రెడ్డి స్వయంగా రంగప్రవేశం చేసి శ్రీకాకుళం జిల్లా సమీక్షా సమావేశం నిర్వహిస్తారని, అప్పుడు సమూల ప్రక్షాళన ఖాయమని జిల్లా పార్టీలో వినిపిస్తోన్న మాట. చూడాలి మరి ఏం జరుగుతుందో.